స్కామర్స్ ఇప్పుడు కాల్ మాత్రమే చేయట్లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్‌లా మాట్లాడుతున్నారు. నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఛానల్ డ్రే ఇన్ఫో. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ చాలా సీరియస్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూసాక మీరు ఒక్కటే కాదు, మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ కూడా జాగ్రత్తగా ఉండొచ్చు. ఈ మధ్య రోజుల్లో మనీ స్కామ్స్ చాలా పెరిగాయి. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మోసపోతున్నారు. గ్రాడ్యుయేషన్, జాబ్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. రీజన్ ఏంటంటే స్కామర్స్ మనకన్నా ఒక స్టెప్ ముందు ఆలోచిస్తున్నారు. వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. మనీ స్కామర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎన్ని రకాల స్కామ్స్ ఉన్నాయి అండ్ కొత్తగా వస్తున్న స్కామ్స్ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కదా, అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, స్కామ్ అయితే ఏం చేయాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనీ స్కామర్ అంటే మన మనీని డైరెక్ట్గా దొంగతనం చేసే దొంగ కాదు. మనీ స్కామర్ అంటే మీ ట్రస్ట్ని యూజ్ చేసి, మీ ఫియర్ని యూజ్ చేసి, మీ ఎమోషన్స్ని యూజ్ చేసి మీ మనీని మీ చేతులతోనే వాళ్ళకి పంపించుకునేలా చేస్తారు. వీళ్ళు భయపెట్టరు, ఇంకోటి చేయరు, మిమ్మల్ని ఏదో బెదిరించరు. సాఫ్ట్‌గా మాట్లాడతారు. లైక్ ఏ ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అందుకే మనం నమ్ముతాం. అందుకే మనం మోసపోతాం. మనీ స్కామర్స్ ఎలా వర్క్ చేస్తారు? మనీ స్కామర్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే మనల్ని అనలైజ్ చేస్తారు. మనం ఎలా ఆలోచిస్తాం? భయపడుతున్నామా? మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? క్విక్ ప్రాఫిట్ కోసం ఎదురు చూస్తున్నామా? లేదా ఏజ్డ్ పర్సన్సా? లేకపోతే మనం టెక్నాలజీలో కొంచెం వీక్ ఉన్నామా? వీళ్ళు యూజ్ చేసే మెయిన్ వెపన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ భయపడుతున్నామా అని. తర్వాత మనకి టైం ఇవ్వకుండా వెంటనే అర్జెన్సీ పెడతారనమాట. లేదంటే మేము పోలీసు, బ్యాంకు, గవర్నమెంట్ పేరు చెప్పి మనల్ని భయపెడతారు. అండ్ మనం ఏదైనా ఈజీ మనీ కోసం ఆఫర్స్ చూస్తున్నామా? అంటే అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. అండ్ ఫ్యామిలీ కానీ, లవ్ కానీ, రిలేషన్షిప్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. అండ్ నెక్స్ట్ ఫేక్ ఫేక్ అకౌంట్స్తో మనల్ని టార్గెట్ చేస్తారు. ఇందులో మొదటిది ఓటీపీ స్కామ్. బ్యాంక్ అని, కేవైసీ అప్డేట్ అని ఓటీపీ స్కామ్ చేస్తారు. ఇది చాలా కామన్ స్కామ్. స్కామర్ కాల్ చేస్తాడు, ఇలా బ్యాంక్ ఎంప్లాయీలా మాట్లాడతాడు. మీ అకౌంట్ కేవైసీ ఇన్కంప్లీట్ అని, మీ ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అవుతుందని, మీ అకౌంట్ సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్ట్ అయిందని, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది చెప్పండి అంటాడు. ఒక్కసారి ఓటీపీ చెప్పామా కేల్కతం. ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కానీ, ఆర్బీఐ కానీ, పోలీసులు కానీ ఎప్పుడూ ఓటీపీ అడగరు. ఇలాగే ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ పెన్షన్ అకౌంట్లో 4 lakhs ఫేక్ అకౌంట్ బ్యాంక్ కాల్ చేశారు, ఓటీపీ షేర్ చేశాడు. 5 minutesలో అకౌంట్ ఎంటీ. అండ్ నెక్స్ట్ కొత్తగా వస్తున్న సిమ్ అరెస్ట్ స్కామ్. ఇది రీసెంట్గా పెరిగిన డేంజరస్ స్కామ్. స్కామర్ కాల్ చేస్తాడు, పోలీస్ ఆఫీసర్లో మాట్లాడతాడు. మీరు యూజ్ చేస్తున్న సిమ్ నెంబర్ క్రిమినల్ యాక్టివిటీలో యూజ్ అయింది, మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ అయింది, మీ సిమ్ అరెస్ట్ చేస్తున్నామని మనల్ని భయపెడతాడు. తర్వాత దీనికి ఇమ్మీడియట్ వెరిఫికేషన్ చేయాలి, మీ డీటెయిల్స్ షేర్ చేయండి అంటారు. కొన్ని కేసెస్లో ఫేక్ పోలీస్ యూనిఫామ్, ఫేక్ పోలీస్ ఐడి, ఫేక్ కోడ్ బ్యాక్గ్రౌండ్తో మనల్ని భయపెట్టాలని చూస్తారు. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయించుకున్న తర్వాత మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అండ్ మన అకౌంట్ నిల్. అండ్ మనం ఫోన్ చేసినా కానీ ఇంకా నెంబర్ పనిచేయదు, మనం ఏం చేయలేం. అండ్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే సిమ్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. పోలీస్ ఎప్పుడు ఫోన్లో అరెస్ట్ చేయరు. ఇది బిగ్గెస్ట్ కొత్తగా వస్తున్న స్కామ్. అండ్ నెక్స్ట్ స్కామ్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ స్కామ్. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్లో చాలా కామన్ ఇది. స్కామర్స్ యాడ్స్ పెడుతుంటారు, డైలీ 10,000 ప్రాఫిట్, జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్, గ్యారంటీ రిటర్న్స్ అని. స్మాల్ ఇన్వెస్ట్ చేయమంటారు. మనకి స్టార్టింగ్లో రిటర్న్స్ అనేది మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఇస్తాడు. ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఆశతో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇంకంతే. ఇంకా అది యాప్ పనిచేయదు, ఆ గ్రూప్ అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. మీరు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే మనం ఇందులో కూడా మనకి 100% రిటర్న్స్ అనేటివి ఉండవు. ఏ యాప్ అయినా కానీ, ఏ ట్రేడింగ్ అయినా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ 100% మనకి ప్రాఫిట్స్ అన్నాడంటే అది స్కామ్ అని అర్థం. అండ్ నెక్స్ట్ స్కామ్ జాబ్ స్కామ్. స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వీళ్ళ టార్గెట్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటారు, లేదంటే టైపింగ్ జాబ్ అంటారు, అండ్ డేటా ఎంట్రీ జాబ్ అంటారు. దీనికోసం మీరు రిజిస్ట్రేషన్ ఫీ, లేదా ఐడి కార్డ్ ఫ్రీ, లేదా ట్రైనింగ్ ఫ్రీ మాత్రమే పే చేస్తే చాలా అంటారు. అండ్ మనం ఆశపడి ఒక్కసారి పే చేసామా ఇంకంతే, జాబ్ ఉండదు. అండ్ మన కాల్స్కి వాళ్ళు ఆన్సర్ చేయరు. అండ్ వాట్సాప్లో కూడా బ్లాక్. అండ్ నెక్స్ట్ లోన్ స్కామ్. సిబిల్ స్కోర్ లేకుండా ఇన్స్టాంట్ లోన్ అంటారు.
ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్తారు. జస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ కడితే చాలంటారు. మన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తారు. అండ్ మనకు లోన్ రాదు. అండ్ మన మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో మన డాక్యుమెంట్స్ కూడా మిస్‌యూజ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. సో, జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటిలో. నెక్స్ట్ ఇది ఫేక్ వెబ్‌సైట్ కస్టమర్ కేర్ నంబర్స్‌ది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కస్టమర్ కేర్ నంబర్స్ కోసం క్రోమ్‌లోకెళ్ళి వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తుంటాం. అది ఏది ఒరిజినలో, ఏది డూప్లికేట్ అనేది మనకు తెలియదనమాట. అండ్ ఒక్కసారి మనము ఆ లింక్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కి కాల్ చేసామంటే ఏదో ఒక అన్‌ఆథరైజ్డ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. అండ్ మన ఫోన్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఏముంది ఇంకా బ్యాంక్ యాప్స్ అన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరో. అండ్ నెక్స్ట్ ఇది ఏఐ యూజ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్‌తో మాట్లాడి స్కామ్ చేయడం. మన వాయిస్ కానీ, మన రిలేటివ్స్ వాయిస్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ కానీ లేదా వాళ్ళ ఫేసెస్ యూజ్ చేసి సేమ్ అచ్చం వాళ్ళలాగే మాట్లాడతారు. ఫేస్ అనేది, వాయిస్ అనేది ఏఐ క్లోన్ చేసి సేమ్ వాళ్ళలాగే మాట్లాడి నాకు యాక్సిడెంట్ అయిందనో, లేదా అర్జెంట్‌గా ఏదైనా పనుందనో, లేదంటే నేను పోలీస్ స్టేషన్‌లో ఉన్నాననో మాట్లాడతారు. మనం భయపడి వెంటనే మనీ అనేది షేర్ చేసేస్తాం. సో, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్స్ మీరు మనీ షేర్ చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఆ నంబర్స్‌కి అనేది ఒకసారి రిటర్న్ కాల్ చేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే స్కామ్‌కి బలైపోతాం. అండ్ ఈ స్కామ్స్‌ని ఎలా గుర్తించాలి? దానికి కావాల్సిన జాగ్రత్తలేంటనేది చెప్తాను. అండ్ గ్యారంటీ ప్రాఫిట్స్ అన్నారంటే అది స్కామ్ అని అర్థం. అండ్ ఇమ్మీడియేట్ అర్జెన్సీ అన్నా, ఓటీపీ అడిగినా, లేదంటే ఏదైనా అన్‌నోన్ లింక్స్ క్లిక్ చేయమన్నా, అండ్ ఎవరికీ చెప్పొద్దన్నా, లేదంటే మిమ్మల్ని కాల్స్‌లో భయపెట్టినా. ఇవన్నీ స్కామ్స్‌కి సంబంధించినవే. అండ్ జాగ్రత్తగా ఎలా ఉండాలని. మన ఓటీపీ అనేది ఎవ్వరికీ షేర్ చేయకండి. మనకొచ్చే అన్‌నోన్ కాల్స్‌ని సీరియస్‌గా తీసుకోండి. అండ్ క్యూఆర్ స్కాన్, పేమెంట్ ఇలాంటివి జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, పేరెంట్స్‌కి ఈ స్కామ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ అఫీషియల్ యాప్స్ అండ్ వెబ్‌సైట్స్ మాత్రమే యూజ్ చేయండి. కొంతమంది ఎడిటింగ్ కోసమని వెబ్‌సైట్‌లలో మోడ్ యాప్స్ అని ఇలాంటివి ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉంటారు. అవి ఎప్పటికైనా డేంజరే. ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీలో ఎమర్జెన్సీ కాల్ వస్తే ఒకసారి కాల్ బ్యాక్ చేసి చెక్ చేసుకోండి. అండ్ స్కామ్ అయిన వెంటనే ఏం చేయాలి? మీకు స్కామ్ అవుతున్నట్టు డౌట్ వచ్చినా, లేదా స్కామ్ అయిన వెంటనే మీరు బ్యాంక్‌కి కాల్ చేసి మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయించుకోండి. అండ్ 1930 అనే నంబర్‌కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయండి. లేదంటే cybersecurity.government.inలో మీరు కంప్లెయింట్ అనేది రిజిస్టర్ చేసి మీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ అందులో అప్‌లోడ్ చేయండి. మీరు ఎంత త్వరగా చేస్తే మీ మనీ రికవరీ అయ్యే ఛాన్స్ అంత త్వరగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ కంక్లూజన్ ఏంటంటే స్కామర్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కానీ మనం తెలివిగా ఉండి అవేర్‌నెస్‌తో ఉంటే స్కామ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ రిలేటివ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఒక్క షేర్, మీ ఒక్క వార్నింగ్ ఒక ఫ్యామిలీని కాపాడగలదు. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. స్టే అలర్ట్, స్టే సేఫ్. దిస్ ఈస్ డ్రైన్ ఫర్ సైనింగ్ ఆఫ్.